Subscribe to Color Frames. వచ్చే ఐపీఎల్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది. గత ఎడిషన్ గాయాలతో టోర్నీకి దూరమైన స్టార్స్ తిరిగి రానున్నారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు ఇతర జట్టులోకి జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రింకు సింగ్ పేరు వినిపిస్తుంది. రింకును కేకేఆర్ వదిలేస్తే మనోడి దారిటు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రింకు కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఐపీఎల్లో ఫినిషర్గా ఇప్పటికే పలుసార్లు సంచలన ఇన్నింగ్స్లో ఆడిన రింకు సింగ్ కోల్కతాను వీడితే తాను ఏ జట్టుకు ఆడాలనుకున్నది చెప్పాడు. కేకేఆర్ తనను రిటైన్ చేసుకోకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాలని ఉందన్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం కంటే తనకు మరేది గొప్ప విషయం కాదని చెప్పాడు. వాస్తవానికి రింకు సింగ్ 2018లో కోల్కతా టీం ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2018లో కోల్కతా అతన్ని 80 లక్షలకు కొనుగోలు చేయగా 2022లో 55 లక్షలకే సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్కు గాను కోల్కతా అతన్ని రిటైన్ చేసుకోకుంటే వేలంలో రింకు సింగ్ కోసం పలు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. గతేడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో రింకు సింగ్ అద్భుతమే చేశాడు. చివరి ఓవర్లో విజయం కోసం కోల్కతా 29 పరుగులు చేయాల్సి ఉండగా రింకు సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదేసి రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత పుట్టి క్రికెట్లో ఫ్యూచర్ స్టార్గా ఎదిగిన రింకు ఇటీవల భారత జాతీయ జట్టు తరపున అరంగేట్రం కూడా చేశాడు. రింకు సింగ్ ఇప్పటి వరకు 45 మ్యాచ్లు ఆడి 893 పరుగులు చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.